హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో కూడా మీ అందరికీ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేయబోతున్నాను. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనమైతే ఇంట్లో పసుపు కుంకుమ అయితే కంపల్సరీగా పెట్టుకుంటూ ఉంటాం కదా. ఇవి ఉండడం కూడా శుభ సూచకం కాబట్టి కంపల్సరీగా పెట్టుకోవాలి. గిన్నెలు అయితే ఖాళీగా ఉండకూడదు. కుంకుమ భరిణెలు కానీ ఇలా కుంకుమ గిన్నెలు కానీ నిండుగా ఉండాలి. సో ఇంకా ఇలా పెట్టుకునే టైంలో పసుపుకి కుంకుమకి అనేది తొందరగా పురుగు పడుతూ ఉంటుంది. ఇంకా పసుపు ఇంకా ఈ సీజన్లో అయితే ఇంకెక్కువగా ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పురుగు అనేది ఎలా ఉందో. ఇక్కడ ఈ కుంకుమ అనేది నేను కుంకుమార్చన చేసుకున్న కుంకుమ. సో ఇంకా దీన్నే బొట్టుగా పెట్టుకుంటూ ఉంటాము. కానీ చూడండి పురుగు అనేది ఎలా ఉందో. ఇది ఒకటి పైకి కనిపిస్తుంది కాబట్టి మీకు చూపించగలిగాను, కానీ లోపలికి కూడా ఉంటాయి. సో ఇంకా ఈ కుంకుమ అయితే నేను దీంట్లో నుంచి తీసుకొని కుంకుమార్చన చేసిందే. అది సపరేట్ ఇది సపరేట్ కాదు, రెండు ఒకటే. దాంట్లో నుంచి తీసుకొని దీంట్లోకి వేశాను. కానీ ఇక్కడ కుంకుమని గమనించండి మీరు. ఇదైతే అసలు పురుగు అనేది లేదు. ఎక్కడ చిన్న చిన్న ఉండలుగా కూడా లేకుండా ఉంది చూడండి. కుంకుమ కానీ పసుపు కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. ఇవన్నీ కూడా ఆ కుంకుమ ఇది దీంట్లో పోసిన రోజే దాంట్లో కూడా పోసాను అనమాట. కానీ దాంట్లో పురుగు లేదు, దీంట్లో ఉంది. ఎందుకంటే ఈ కుంకుమార్చన చేసిన కుంకుమని నేను పక్కకు పెట్టేసుకొని ఉన్నాను. దాంట్లో మాత్రము ఈ పచ్చకర్పూరం యాడ్ చేశాను అనమాట. ఆ రోజే దాంట్లో కూడా యాడ్ చేసి సరిపోయిండు. నేను దాంట్లో వేయలేదు, అది పక్కకు ఉండింది. సో ఇంకా దీంట్లో రెగ్యులర్గా బయట ఉంటుంది కాబట్టి పురుగు వస్తుందని పచ్చకర్పూరం యాడ్ చేశాను. ఇప్పుడు చూస్తే చూడండి దాంట్లో పురుగు ఉంది, దీంట్లో లేదు. ఈ పచ్చకర్పూరంని ఇలా పౌడర్గా చేసుకొని పసుపులో కానీ కుంకుమలో కానీ కలుపుకున్నారంటే అస్సలు పురుగు రాదు. మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను. ఇదే పురుగు ఉంటుంది. మీకు అందరికీ కూడా ఐడియానే ఉండి ఉంటుంది. చూడండి పచ్చకర్పూరం అనేది చాలా మంచి సువాసనతో ఉంటుంది. చాలా న్యాచురల్గా తయారయ్యేది. మీ దగ్గర అది అవైలబుల్ లేకపోతే ఈ కర్పూరమైనా కలపండి. కానీ ఇది 100% జెన్యూన్ కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన హ్యాండ్ బ్యాగ్స్ కానీ పిల్లల స్కూల్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ ఇలాంటివి అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇంకా పిల్లలైతే స్కూల్ బ్యాగ్స్, క్యారీ బ్యాగ్స్ అయితే రోజు వాడుతూ ఉంటారు కదా. సో ఒక్కొక్కసారి అవి వాటి జిప్ అనేది టైట్ అయిపోతూ ఉంటాయి. వాళ్ళు సడన్గా లాగడము, గట్టిగా లాగడం చేశారంటే అవి విరిగిపోయే ఛాన్సెస్, లేదంటే జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో మీకు ఎప్పుడైనా మీరు క్యారీ పెట్టే టైంలో కానీ, లేదంటే వాళ్ళు ఇలా టైట్గా ఉందని చెప్పిన టైంలో ఈ ఒక్క చిట్కా పాటించండి. ఇంకా వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం అనేది రాదు. చాలా స్మూత్గా వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇలాగే వదిలేస్తే ఇక్కడ ఇది టైట్ అయిపోయి కొంచెం చిలుము రెస్ట్ వచ్చినట్టు కూడా అవుతూ ఉంటాయి. అలాగే వదిలేస్తే వాడకుండా. సో దానికోసం అయితే ఇక్కడ వ్యాజ్లైన్ తీసుకున్నాను. సో ఈ వ్యాజ్లైన్ అనేది మనకి మంచిగా గ్రీజ్గా పనిచేస్తుంది కదా. సో దానికోసం ఆ మొత్తం జిప్ అంతా పూయాల్సిన పని లేదు. ఇది జస్ట్ ఇక్కడ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ స్టార్టింగ్ పాయింట్లో పూసేసి మనము కొద్దిసేపు జిప్ని కొద్దిసేపు ఇలాగా అనాలన్నమాట. జిగ్జాగ్ చేసినట్టుగా దాన్ని కొద్దిసేపు మనం అనడం వల్ల ఏమవుతుందంటే ఆ వ్యాజ్లైన్ అనేది మొత్తం దానికి అంటుకుంటుంది, ఆ జిప్కి అంటుకుంటుంది. అది ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. లోపల ఏదైనా రఫ్గా ఉన్నా, లేదంటే కోటింగ్ లేసిపోయినా కూడా అది కొంచెం టైట్గా వస్తూ ఉంటుంది, పట్టుకున్నట్టుగా వస్తూ ఉంటుంది. అది అక్కడ కొంచెం డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఇవైతే కొద్దిగా బూడిపోయినట్టు అనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అట్లాంటి ఛాన్సెస్ లేకుండా చూడండి వ్యాజ్లైన్ అనేది చాలా బాగా ఫ్రీగా మూవ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి ఎంత ఫ్రీగా వచ్చేస్తుందో. సో ఇంకా ఇదైతే చాలా టైట్గా ఉండింది ముందు, ఇప్పుడు చాలా ఫ్రీగా అయిపోయింది. ఇలా ఎడ్జెస్లో అంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ రెండు జిప్లు ఉంటాయి కదా వీళ్ళకి, రెండు జిప్లకి ఆ పక్క ఈ పక్క కొంచెం ఎడ్జెస్లో అప్లై చేసి ఇలా పెట్టారంటే మీకు ఇది వ్యాజ్లైన్ పూసినట్టుగా కూడా తెలియదు. కొద్దిసేపు మీరు ఇలా అన్నారంటే ఆ వ్యాజ్లైన్ ఉన్నట్టు కూడా అనిపించదు, దాంట్లో కలిసిపోయి ఉంటుంది అనమాట. ఒకసారి ఇలా ట్రై చేయండి, మీకైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. హ్యాండ్ బ్యాగ్స్ కానీ, లగేజ్ బ్యాగ్స్ కానీ ఏవైనా కూడా ఇలా చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మామూలుగా ఇక్కడ ఒక కాటన్ కర్చీఫ్ తీసుకున్నాను నేను. మీ దగ్గర కాటన్ కర్చీఫ్ కానీ, లేదంటే ఏదైనా కాటన్ క్లాత్ పలుచగా ఉండేది ఏదైనా పర్వాలేదు, ఒక క్లాత్ తీసుకొని దాంట్లో మీరు రెగ్యులర్గా బట్టలకి ఏదైతే సర్ఫ్ యూజ్ చేస్తారో, అంటే పౌడర్ యూజ్ చేసే వాళ్ళ కోసం అనమాట ఇది. సో అట్లా యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ దీంట్లో కర్చీఫ్లో వేసేసుకొని దీన్ని క్రాస్ మోడ్లు వేసుకోండి. అంటే ఆ పక్క ఈ పక్క కలిపి వేస్తాం కదా, అలాంటి ముడి వేసేసుకొని దీంట్లో అయితే టాప్ లోడ్ మిషన్స్ ఉంటాయి కదా, అంటే ఫ్రంట్ లోడ్ కాకుండా టాప్ లోడ్ ఉండే వాళ్ళకి ఇలా మధ్యలో బట్టల మీద వేయాల్సి వస్తూ ఉంటుంది. అలా వేసినప్పుడు ఏమవుతుందంటే అది ఒక్కోసారి వాటర్లో కరిగే లోపే కింద డ్రమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయకుండా, అంటే మనం సర్ఫ్ వేసిందంతా కూడా బట్టలకి మంచిగా యూజ్ అవ్వాలంటే ఇలా కట్టి వేయండి. అది వాటర్తో తీసుకుంటున్నప్పుడు కొద్దిగా మనకి బయటికి వస్తూ ఉంటుంది కాబట్టి మొత్తం అన్నిటికీ కూడా అన్ని బట్టలకి కూడా సర్ఫ్ తగిలే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇలా వాటర్లో కలిసి అది మెల్ట్ అయ్యి మొత్తం కలిసిపోయినట్టుగా వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే పోపుల డబ్బాలు చాలా వరకు అందరూ కూడా యూజ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇక్కడ అదొకటి తీసుకోవాలంటే కష్టం కాబట్టి అన్నీ ఒక దాంట్లో పోసుకుంటే ఈజీగా ఉంటాయని దాదాపు అందరి ఇళ్ళల్లో కూడా ఉంటాయి కదా. సో వీటిని అయితే మనము ఎక్కువగా కడగకుండా దాంట్లో అయిపోయినప్పుడు పోసుకుంటా అట్లా మెయింటైన్ చేస్తే పురుగు పట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇలాంటి సీజన్లో అయితే ఇంకా పప్పులన్నీ మెత్తగా అయిపోతూ ఉంటాయి, పురుగు తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. సో అట్లా కాకుండా ఎప్పుడైనా ఒకసారి మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఇలా బాక్స్ని మంచిగా నీట్గా క్లీన్ చేసేసుకొని కొద్దిసేపు ఎండలో ఆరబెట్టుకోండి. ఎండ లేదు అనుకుంటే కనుక స్టవ్ మీద పెట్టేసి కాసేపు హీట్ చేయండి. ఇలా మంచిగా అవి కొద్దిగా డ్రై అయిపోయినట్టుగా ఉండాలన్నమాట, మరి
వెయిట్గా లేకుండా. ఇంకా తర్వాత మీరు దాంట్లో ఏమేమి ఐటమ్స్ వేసుకుంటారో అవన్నీ కూడా ఫ్రెష్గా నింపేసుకోండి. ఒకవేళ పాతవి ఉన్నా కూడా కొద్దిగా క్లీన్ చేసుకున్నట్టు కానీ అడుగునవి వేయకుండా పైనగా వేసుకోండి ఇలాగా. ఇంకా నేనైతే ఇక్కడ జీలకర్ర ఆవాలు ఎక్కువగా యూజ్ చేస్తాను. మామూలుగా మిగతా శనగపప్పు మినపప్పు ఎప్పుడన్నా ఒకసారి కానీ ఎక్కువగా అయితే జీలకర్ర ఆవాలు ఎక్కువగా వేసుకుంటాను కాబట్టి అవి రెండు గిన్నెలలో వేసుకుంటాను అనమాట. ఇంకా మీరు ఏవేవి వేసుకుంటారో అవన్నీ వేసుకోండి. ఇక్కడ ఇవి ఇట్లా వేసుకోవడం ఒకటే కాకుండా పురుగు పెట్టకుండా కూడా ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడైతే ఇంకా ఎండుమిరపకాయలు కూడా పోపులో వేస్తాం కాబట్టి ఇంక ఇది ఒక గిన్నెలో వేసాను అనమాట. ఇంకా మనకి ఇవి ఇలాగే మెత్తగా ఉన్నప్పుడు కొంచెం పురుగు వచ్చేస్తూ ఉంటాయి, పప్పులు ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా పురుగు అనేది వస్తూ ఉంటుంది. సో పురుగు వచ్చి జీలకర్ర ఆవాలు కూడా కొంచెం ఉండలు కట్టినట్టుగా అవుతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే జస్ట్ చిటికేడు సాల్ట్ని ఇలా పైన చిలకరించండి. మనం ఇవన్నీ కూడా కర్రీస్లోనో టిఫిన్స్లోనో వేసుకుంటాం, అన్నీ కూడా ఉప్పు వేసి వండుకునే వంటల్లోనే ఇవి వాడతాం కాబట్టి ఉప్పు వేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదన్నమాట. ఒకసారి ఉప్పు వేసి ఇలా చూడండి, మీకు పురుగు అనేది పట్టకుండా ఉంటుంది. మీరు ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. ఇలా అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉండండి నీట్గా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని దాంట్లో జస్ట్ ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేసాను. ఆ టీ పౌడర్లో ఇక్కడ లెమన్ ఉంటుంది కదా, అంటే ఆరెంజ్ పీల్స్ ఉంటాయి కదా, ఆరెంజ్ పీల్స్ అనేవి వేసాను. మీరు ఆరెంజ్ పీల్స్ ప్లేస్లో కర్పూరం కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు ఇది అవైలబుల్ ఉంది కాబట్టి ఇది వేసాను. ఇంకా ఇవి లేని సీజన్లో మామూలుగా ఇవి లేని వాళ్ళైతే కర్పూరం వేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇవి మంచిగా కొద్దిసేపు ఒక 2 to 3 minutes మంచిగా ఉడకాలన్నమాట. హైలోనే పెట్టి ఉడికిస్తున్నాను. మీరు కొంచెం సిమ్లో పెట్టుకున్నారంటే ఒక 5 minutes ఉడికివ్వండి. ఎందుకంటే ఆరెంజ్లో నుంచి ఎక్స్ట్రాక్ట్స్ అంతా కూడా దాంట్లో టీ పౌడర్లోకి ఆ డికాషన్లోకి రావాలంటే అది కొద్దిసేపు ఉడకాలన్నమాట. దీన్ని పక్కన పెట్టేసుకొని అలాగే ఉండనివ్వండి, కొద్దిసేపు చల్లగా అవ్వనివ్వండి. ఆ టీ వేడికి ఇది ఇంకొంచెం మెత్తగా అయిపోయి ఇంకొంచెం బాగా రిలీజ్ అవుతాయి అనమాట దాంట్లో ఉండేటివన్నీ కూడా. ఆరెంజ్ అనేది మంచిగా మనకి ఫ్లేవర్ బాగుంటుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, బాగుంటుంది, ఫ్రెషనర్ లాగా ఉంటుంది అనమాట. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా టీ డికాషన్ వడకట్టుకోవాలన్నమాట. ఇది ఇప్పుడు మిగిలిన ఈ పేస్ట్ ఉంది కదా, దీన్ని అయితే మిక్సీలో వేసుకొని కరివేపాకు, మందారాకు, గోరింటాకు ఇలా ఆకులు ఏవైనా మీ దగ్గర అవైలబుల్ ఉంటే అవన్నీ కలిపి మిక్సీ వేసేసుకొని తలకి ప్యాక్ వేసుకున్నారంటే డాండ్రఫ్ అయితే అస్సలు కనపడదు ఈ పీల్స్తో మీరు ప్యాక్ వేసుకునే టైంలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా వాడుకుంటామంటే దీన్ని ఒక స్ప్రే బాటిల్లో కానీ లేదంటే అలాగే అదే బౌల్లో ఉంచేసుకున్నా పర్వాలేదు. ఇలా తీసుకున్న దీంట్లోకి కొద్దిగా డెటాల్ యాడ్ చేయండి. ఇక్కడ నేను కొంచెమే తీసుకున్నాను కాబట్టి లిక్విడ్, డెటాల్ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. కొంచెం సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత దీన్ని అయితే మీరు ఎక్కడెక్కడ స్ప్రే చేసుకుంటారంటే బాత్రూమ్ టైల్స్ ఉంటాయి కదా, బాత్రూమ్ టైల్స్, కిచెన్ స్టవ్ దగ్గర, స్టవ్ బండ మీద టైల్స్ ఏవైనా కూడా క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాక్టీరియా, ఫంగస్ ఇలాంటివి ఏవి లేకుండా చేస్తుంది అనమాట. మనకి ఇక్కడ కిచెన్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం, ఆయిల్ మరకలు ఉంటాయి, నాన్ వెజ్ వండుతూ ఉంటాము, పొంగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా నార్మల్గా మనము సోప్తో ఇలా లిక్విడ్తో క్లీన్ చేసుకుంటూ ఉంటాము. కానీ అప్పుడప్పుడు ఇలా చేయండి, వారానికి ఒకసారి మీకు వీలైనప్పుడు అప్పుడప్పుడు ఒకసారి ఇలా చేయండి. మనకి బల్లులు, బొద్దింకలు ఇలా తిరుగుతూ ఉంటాయి కదా, చిన్నపిల్లలు ఉంటారు, మనం ఇక్కడ వంట చేసుకుంటాము కాబట్టి ఇక్కడ ఎంత మనకి హైజీన్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. ఇక్కడనే కాదు మనకి వాష్రూమ్లో అయినా కూడా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూనే ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో ఈ లిక్విడ్ని స్ప్రే చేసేసి మీరు నీట్గా వాష్ చేసుకున్నారంటే రూమ్లో లైమ్ ఫ్రెష్ వస్తుంది అనమాట. అంటే మనము లైమ్ పెట్టుకుంటాం కదా, అలాంటి మంచి ఫ్రాగ్రెన్స్ వస్తూ ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. డెటాల్ వేసాం కాబట్టి హైజీన్గా ఉంటుంది అనమాట. మనకి కాక్రోచ్లు, బల్లులు కూడా ఈ స్మెల్కి అంత తొందరగా దగ్గరికి రావచ్చే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఇట్లా టైల్స్ క్లీన్ చేసుకున్నా కూడా ఇక్కడ మనం టీ డికాషన్ వేసాం కాబట్టి షైనింగ్ రావడానికి బాగా యూజ్ అవుతుంది అనమాట టీ డికాషన్. సో ఇలా డికాషన్లో కొంచెం అది వేసుకున్నారంటే, లేదంటే కర్పూరం వేసుకున్నా కూడా ఆ ఘాటు స్మెల్కి బల్లులు, బొద్దింకలు లాంటివి రాకుండా ఉండడమే కాకుండా మనకి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా ఇల్లు సువాసనతో ఉంటుంది అనమాట. ఇలాగా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కిచెన్ బండ మీద కూడా ఇదంతా స్ప్రే చేసుకోండి. ఎందుకంటే ఇంకా మనం నైట్ పడుకున్నాక అవి తిరుగుతూ ఉంటాయి, అది మనకు అందరికీ ఐడియానే ఉంటుంది. సో ఇంకా ఇట్లాంటివి ఏమైనా స్ప్రే చేసిన టైంలో ఆ స్మెల్కి అయితే అవి దూరంగా ఉంటాయి, ఖచ్చితంగా చెప్తాను. కాబట్టి ఒకసారి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ లాస్ట్ రెమెడీ ఇదైతే నాకైతే చాలా బాగా వర్కౌట్ అయిందని మీ అందరికీ షేర్ చేస్తున్నాను. మీరు ఒకసారి ఒక 1 week కంటిన్యూగా ట్రై చేయండి. మీకు వర్కౌట్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి. సో ఇదైతే నాకు వర్కౌట్ అయిందని మీకు వర్కౌట్ అవ్వాలని అట్లని కాదు, నేను చెప్తున్నాను. ఎవరైనా చేసుకునే ఉద్దేశం ఉన్న, ఇంట్రెస్ట్ ఉన్నా కూడా చేసుకోండి. ఇక్కడ అన్నం వండుతాం కదా, మనము అన్నం వండిన తర్వాత గిన్నెని పక్కకు తీసే టైంలో కానీ లేదంటే ఇంకా అన్నం వండిన వెంటనే పక్కకు తీయకపోయినా తినడానికి అయితే పెట్టుకుంటూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇక్కడ చూడండి కొంచెం అన్నం తీసుకొని అదే మంట మీద, అన్నం వండిన మంట మీద వేసేసి ఒక 2-3 drops నెయ్యి వేసి సమర్పయామి అనండి. అంటే మనం అగ్నికి సమర్పిస్తున్నట్టు అనమాట. ఇలా వేసుకొని సమర్పయామి అనండి. మీరు ఒక వారం రోజులు కంటిన్యూగా ట్రై చేసి మీకు ఏదైనా మంచి రిజల్ట్స్ కనిపించాయి అనుకుంటే నెక్స్ట్ ట్రై చేయండి, లేదంటే లైట్ తీసుకోండి. ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మంచిగా న్యాచురల్గా, చేతులు పాడవకుండా బాగుండేలాగా ఇదనమాట. ఇంతకుముందు నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారు, పీతాంబరి పౌడర్ ఎక్కువ కాస్ట్ అవుతుంది, సో ఇంట్లో ఉండే వాటితో ఏదైనా ఈజీగా చేసుకునేలాగా, మనకి చేతులు పాడవకుండా ఉండేలాగా ఏదైనా న్యాచురల్గా చేసి చూపెట్టండి అని చెప్పి అడిగారు. సో దానికోసం అయితే నాకు ఇంకా ఇది కరెక్ట్ అని చెప్పి వీడియో పెడుతున్నాను. సో నేను యూజ్ చేశాను, బాగుంది కాబట్టి మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ టిప్స్ అండ్ ఐడియాస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. సో ఇంకా మన దాంట్లో రీయూజెస్ వీడియోస్, క్రాఫ్ట్ వీడియోస్ చాలా ఉన్నాయి. ఇదైతే ఇప్పుడు ఈ పౌడర్ అయితే మనకి మల్టీపర్పస్ యూజ్ అవుతుందన్నమాట. అంటే మనం ఇంట్లో రెగ్యులర్గా గిన్నెలు తోముకునే దానికైనా, దీపాలు తోముకునే దానికైనా, ఇత్తడి, రాగి వస్తువులు, గాజు ఐటమ్స్ ఎలాంటి వాటివైనా కూడా చాలా ఈజీగా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎట్లా క్లీన్ అవుతుంది అనేది ఫస్ట్ ఒకసారి మీరు చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఇదైతే నాకు లైట్గా ఆరెంజ్ కలర్ వచ్చింది. ఈ కలర్ రావడానికి కూడా రీజన్ ఏంటనేది మీకు చూపిస్తాను. సో దీంట్లో ఎక్కువగా మనము అన్నీ కూడా ఇంట్లో అన్ని వాడుకునే ఐటమ్సే ఉంటాయి. వేరే ఎక్కువగా కెమికల్స్ ఏమీ ఉండవు. సో న్యాచురల్గా ఉంటాయి అనమాట. మామూలుగా పీతాంబరి వాడితే చాలా వరకు ఎవరికి పడదు. నాకైతే చేతులంతా కూడా డ్యామేజ్ అవుతూ ఉంటాయి, మొత్తం కోసుకుపోయినట్టు అవుతాయి. సో నేను ఎప్పుడు కూడా పీతాంబరి వాడను. ఇంకా ఇక్కడ చూడండి, మీకు అన్ని రకాలుగా చూపించాలనేసి ఇత్తడి, రాగి, అలాగే మట్టి ప్రమిదలు, స్టీల్ ఐటమ్స్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నార్మల్గా మనం గిన్నెలు తోముకునే స్క్రబ్బర్తోనే ఈ పౌడర్ని ఇలాగా చేస్తున్నాను చూడండి. దీంట్లో యూజ్ చేసిన ఐటమ్ వల్ల దీన్ని ఎల్లో కలర్ వస్తుందన్నమాట. ఫస్ట్ మనం అన్నిటికీ కూడా మొత్తం ఇలాగా పౌడర్ అంతా కూడా అంటే ఇలాగా కొంచెం రఫ్ చేసినట్టుగా పెట్టేసేయాలి. ఆ తర్వాత మనం నార్మల్గా గట్టిగా రుద్దితే వచ్చేస్తుంది అనమాట. దీంట్లో కెమికల్స్ ఉండవు కాబట్టి వెంటనే అలా వేగానే ఇలాగా కలర్ చేంజ్ అవ్వడం ఇలాంటిది అయితే ఉండదు. కొంచెం స్క్రబ్బింగ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇలాగే ఉండిపోయిన మురికంతా ఒకసారి క్లీన్ అవ్వాలంటే టైం పడుతుంది. చూడండి, ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా జస్ట్ స్క్రబ్బర్తో రుద్దాలన్నమాట. మరి ఓవర్గా రుద్దాలని కూడా కాదు, స్క్రబ్బర్తో రుద్దాలి. ఇక్కడ చూడండి, ఈ దీపం అయితే సుమారుగా 2-3 నెలల నుంచి అలాగే ఉండింది, బయట ఉండింది అనమాట. సో దాన్ని క్లీన్ చేసి చూపిద్దాం ఎంత బాగా క్లీన్ అవుతుందో మీకు అర్థమవుద్దనేసి ఈ దీపాన్ని తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఇదైతే ఆయిల్ జిడ్డు, నీళ్లు పడి ఎండకి ఇలా ఉండిందనమాట. ఇలా ఉన్న దీపమైనా సరే జస్ట్ పౌడర్తో స్క్రబ్బింగ్ చేస్తే ఒకసారి చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో. సో ఇవి మనము ఇత్తడి, రాగి, స్టీలు, గాజు ఎలాంటి ఐటమ్స్ అయినా సరే చాలా సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు. మనకి ఎటువంటి హ్యాండ్స్ పాడవవు, మనకి ఖర్చు కూడా చాలా తక్కువలో అయిపోతుంది అనమాట. అన్నీ మనము ఇంట్లో ఉండే ఐటమ్సే యూజ్ చేస్తున్నాము. అది ఎలా తయారు చేసుకోవాలనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇదైతే ఇత్తడి కదా. సో అన్నిటికీ నేను ఫస్ట్ చెప్పాను కదా, మొత్తం ఒకసారి అప్లై చేసేసి తర్వాత రుద్దేసుకోవాలని. ఫస్ట్ పౌడర్తో ఇలా అప్లై చేసిన తర్వాత లాస్ట్లో ఒకసారి గట్టిగా రుద్దారంటే అయిపోతుంది అనమాట. ఎన్ని రోజుల నుంచి ఇలాగా మాగిపోయిన జిడ్డు అయినా సరే, లేదంటే మనము ఎక్కువగా క్లీన్ చేయకుండా అప్పటికప్పుడు క్లీన్ చేసేసి పెట్టుకుంటాం కదా, అవి ఎక్కువ రోజులు అట్లనే ఉండడం వల్ల చాలా నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ అదే ఉందన్నమాట. పీతాంబరి పౌడర్తో నాకు చేతులు పాడవుతాయి అనేసి నేనైతే అవి యూజ్ చేయను. జస్ట్ విమ్ లిక్విడ్తో యూజ్ చేస్తే అదేంటంటే ఇంత నీట్గా రావన్నమాట. అంతా మనకి ఒరిజినల్ కలర్లోకి రావు, ఆ నలుపుదనం అట్లనే ఉండిపోతుంది. కాకపోతే ఏంటంటే ఆ జిడ్డు లేకుండా క్లీన్ అయిపోతాయి అనమాట. ఇంకా చేసేది ఏం లేక అట్లనే వాడుకుంటూ ఉండేదాన్ని. కానీ ఈ పౌడర్ తెచ్చాక మాత్రం చేతులు పాడవకుండా మనకి ఎటువంటి హార్మ్ఫుల్గా కెమికల్స్ లేవు కాబట్టి సో నీట్గా పోతుందన్నమాట. మనకి ఒరిజినల్ కలర్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, నేను స్టీల్ ఐటమ్ కూడా క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎంత షైనీగా వస్తాయో, తలతలగా వస్తాయి. మనం దేవుడు సామాన్ తోముకునేటప్పుడు ఇలా యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా, సపరేట్గా పక్కన పెట్టేసుకొని. సో దానికైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మీరు ఏదైనా గాజు బాటిల్లో వేసి స్టోర్ చేసుకున్నారు, గాజు బాటిల్ కాకపోయినా ఏదైనా వాటర్ తగలని చోట పెట్టుకున్నారు అంటే కనుక మూత ఉండేది పెట్టుకుంటే నెలల తరబడి వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడండి, నేను స్టీల్ గిన్నెని కూడా క్లీన్ చేసి చూపెట్టాను కదా, ఇక్కడ అంతా షైనీగా ఉంది చూడండి. జస్ట్ దాంతో పౌడర్తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసాను. ఇక్కడ ఇత్తడి, రాగి రెండు కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చేసాయో. ఇవైతే చాలా రోజుల నుంచి అట్లా నల్లగా ఉంటాయి అనమాట. అంటే విమ్ లిక్విడ్తో క్లీన్ చేస్తే మొత్తం ఇట్లా నీట్గా రావు, జస్ట్ జిడ్డుపోతుంది. కాకపోతే ఇంకా నాకు ఆ కెమికల్ పడదు కాబట్టి నేను ఎప్పుడు కూడా అది తెచ్చుకోను అనమాట. సో అందువల్ల అవి నల్లగా అలాగే ఉండిపోయాయి, చాలా రోజుల నుండి ఉండిపోయినాయి. అయినా సరే ఈ పౌడర్ వేయగానే చూడండి ఎంత నీట్గా వచ్చేసాయి, ఎంత తలతలగా మెరుస్తున్నాయి చూడండి. సో ఈ పౌడర్ అయితే మనకి కెమికల్ లేకుండా నీట్గా చక్కగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు, తయారు చేసేసుకోవచ్చు. మనకి ఎన్ని నెలలైనా కూడా ఇది స్టోర్ ఉంటుంది. సో దీంట్లో వాడేటివన్నీ కూడా మనము ఇంట్లో ఉండేటివి అనమాట. మనం వీటి కోసం స్పెషల్గా కొనకు రావాల్సిన అవసరం లేదు, స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదనమాట. సో ఇది ఎట్లా తయారు చేసుకోవాలనేది నేను చూపిస్తాను, ఒకసారి చూసేయండి. చూసారు కదా, ఇవైతే ఇంత బాగా నీట్గా వచ్చేస్తాయి. సో వీటిని కడిగిన తర్వాత మనము అట్లనే ఆ తడి మీదనే ఆరబెట్టుకోకుండా మంచిగా ఒక కాటన్ క్లాత్, అంటే మనం దేవుడి దగ్గర దీపాలు అయితే కనుక క్లాత్ పెట్టుకుంటూ ఉంటాం కదా, సో వాటిని మంచిగా తడిపోయేలాగా తుడిచిపెట్టుకుంటే మళ్ళీ మరకలు అవ్వవు అనమాట. లేదు అట్లనే తడి మీద పెడితే మీరు ఎంత నీట్గా క్లీన్ చేసినా, ఏ లిక్విడ్తో క్లీన్ చేసినా, ఏ స్క్రబ్బర్తో క్లీన్ చేసినా సరే మళ్ళీ అక్కడక్కడ వాటర్ తగిలిన చోట మరకలు అనేవి వస్తూ ఉంటాయి. ఏవైనా సరే దీపాలు కడిగి పెట్టుకున్నప్పుడు ఒకసారి ఇలా తుడిచిపెట్టుకుంటే ఇంకా మళ్ళీ అవి ఈజీగా మరకలు పడే ఛాన్సెస్ ఉండవు అనమాట. సో ఇట్లా స్టోర్ చేసుకోండి. స్టోర్ చేసుకునేటప్పుడు ఇట్లా నీట్గా స్టోర్ చేసేసుకోండి.
ఇంకా చూసారు కదా, ఫైనల్గా అయితే వీటి లుక్ ఇలా వచ్చేసింది. ముందు ఉన్న వాటికి ఇప్పుడున్న వాటికి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. ఇంక ఇప్పుడైతే మనము ఆ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. ఇక్కడైతే నేను 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను అనమాట. సో దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. సో గోధుమ పిండి ఎక్కువ క్వాంటిటీ తీసుకొని దీనిలో మనము ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. నేను అంతా కూడా ఈ కప్పుతో మెజర్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఫస్ట్ 1 కప్పు వేసుకున్నాం కదా, తర్వాత 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ ఏదైనా పర్వాలేదు, కాకపోతే మెథడ్ సాల్ట్ అయితే దీంట్లో ఈజీగా కలిసిపోతుంది. సో తర్వాత దీంట్లోకి అదే 1/2 కప్పు బేకింగ్ సోడా వేసాను, అంటే మనం వంటలో వేసుకునేది. అలాగే 1/2 కప్పు సర్ఫ్ వేసాను. సో ఇక్కడ సర్ఫ్ అనేది ఏదైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలి అదే తీసుకోవాలని ఏం లేదు. మనం బట్టలకి వాష్ చేసుకునే సర్ఫ్ తీసుకోవచ్చు. అలాగే బేకింగ్ సోడా అంటే మనం వంట సోడా ఇంట్లో వాడుకుంటూ ఉంటాం కదా, అది తీసుకోవచ్చు. సాల్ట్ కూడా నార్మల్ సాల్ట్ తీసుకున్నాను. ఇక్కడ ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది నిమ్మప్పు, అంటే లెమన్ సాల్ట్ అంటాం కదా. సో నేనైతే ఇది వేస్తున్నాను. మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ అవైలబుల్ ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఇదైనా అదైనా ఏదైనా కూడా సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. సో నా దగ్గర ఇది అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇది వేసాను. ఒకవేళ మీ దగ్గర సిట్రిక్ యాసిడ్ ఉంటే కనుక మీరు అది వేసేసుకొని ప్రిపేర్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వేసుకున్నాం కదా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా, అన్ని 1/2 కప్ తీసుకున్నాను. గోధుమ పిండి ఒకటి మాత్రం 1 కప్ తీసుకున్నాను. సో ఇవన్నీ ఒకసారి ఇలాగా మిక్స్ చేసేసుకోండి. తర్వాత దీనిని మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే మిక్సీ జార్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఒక జార్ తీసుకొని ఈ పౌడర్ అంతా కూడా దాంట్లో వేసేసుకోండి. ఇదేంటంటే ఇక్కడ నేను లెమన్ సాల్ట్ వేసాను కదా, అది కొంచెం క్రిస్టల్గా ఉంటుంది. సో మొత్తం పౌడర్ అంతా బాగా మిక్స్ అవ్వాలంటే ఒకసారి మిక్సీ వేసుకోవాలి. తర్వాత దీనికి కొంచెం కలర్ ఇవ్వడం కోసం నేను ఇక్కడ ఆరెంజ్ వేస్తున్నాను. మీ దగ్గర రెడ్ కలర్ వచ్చి ఉంటే కనుక రెడ్ కలర్ వేసేసుకోండి. అదేంటంటే మంచి పింక్ లాగా వస్తుంది అనమాట. అంటే మనకి పీతాంబరి పౌడర్ ఏ కలర్లో అయితే ఉంటుందో ఆ కలర్ వస్తుంది. కొంచెం రెడ్ కలర్లో వాటర్ యాడ్ చేసి వేసుకున్నారంటే మీరు దీనిని పర్ఫెక్ట్గా మిక్సీ వేసినప్పుడు అది పింక్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా మీకు పీతాంబరి పౌడరా ఇది నార్మల్గా మీరు ఇంట్లో చేసుకున్న పౌడర్ అని డిఫరెన్సే కనిపించదు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే ఆరెంజ్ కాబట్టి ఇది లైట్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. సో నేను వాటర్తో తడపకుండా డైరెక్ట్ పౌడర్నే వేసాను. చూడండి, ఇక్కడ ఇలాగ బాగా ఫైన్గా మిక్సీ వేసుకున్న తర్వాత బౌల్లోకి తీసుకుంటున్నాను. మీరు ఏదైనా మంచిగా మూత ఉండే బాక్స్ కానీ లేదంటే ఏదైనా బాటిల్ కానీ ఉంటే మీరు దాంట్లో స్టోర్ చేసేసుకోండి. ఇది ఖచ్చితంగా 1 నెల రోజులైతే వస్తుంది. అంటే మనం 4-5 సార్లు వారానికి ఒకసారి దీపాలు తోముకున్నా కూడా మనకు 1 నెల రోజులైతే ఈజీగా వస్తుంది అనమాట. ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నామనంటే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మీరు చూసారు కదా ఎంత బాగా దీపాలు క్లీన్ అయ్యాయో. మరి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఎలా ఉందనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా చూసారు కదా, ఇంట్లోనే ఈజీగా ఆల్ పర్పస్ క్లీనింగ్ పౌడర్ అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.